సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం సంక్షిప్త భగవద్గీతలో 5వ అధ్యాయం, దీని పేరు కర్మ సన్యాస యోగం. ఇది అధ్యయనం చేద్దాం. భగవద్గీతలో 4-5 అధ్యాయాల్లో ఇంచుమించుగా ఒకే అంశాలున్నాయి. ఎందుకంటే రెండు జ్ఞానయోగాన్ని ముఖ్య వక్కానిస్తున్నాయి. అందువల్లే 4వ అధ్యాయం పేరు జ్ఞాన కర్మ సన్యాస యోగం అయితే 5వ అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగం. రెండింటి సారాంశం ఒకటే, అయినా రెండింట్లోనూ కొన్ని సూక్ష్మ భేదాలు ఉన్నాయి. 5వ అధ్యాయంలో ఉన్న ప్రత్యేక అంశాలు ఏమిటో చూద్దాం. 5వ అధ్యాయంలో కూడా ఐదవ అధ్యాయాన్ని కూడా 3 అంశాలుగా విభజించవచ్చు. అవి: మొదటిది నిష్ఠాద్వయం, శ్లోకాలు 1 నుంచి 6 వరకు. రెండోది యోగద్వయం, శ్లోకాలు 7 నుంచి 21 వరకు. 3 సాధనలు, శ్లోకాలు 22 నుంచి 29 వరకు. ముందుగా నిష్ఠాద్వయం చూద్దాం. ఇవి శ్లోకాలు 1 నుంచి 6 వరకు అని చెప్పుకున్నాం. నిష్ఠాద్వయం అంటే 2 జీవన విధానాలు. మనం ఇంతకు ముందు కూడా చూసాం. ప్రతి సాధకుడు కూడా మోక్షం పొందడానికి 2 సాధనలు పాటించి తీరాలి. అవి కర్మయోగము, జ్ఞానయోగము. వీటిలో ఎన్నుకునే అవకాశం లేదు. కర్మయోగం ఎందుకు చేసి తీరాలంటే అది చిత్తశుద్ధినిస్తుంది. జ్ఞానయోగం ఎందుకు చేసి తీరాలి? అది ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి. చిత్తశుద్ధి పొందనిదే ఆత్మజ్ఞానం అసంపూర్ణం. అందువల్ల చిత్తశుద్ధి, ఆత్మజ్ఞానం 2 ముఖ్యమే. ప్రతి ఒక్కరూ కూడా కర్మయోగాన్ని పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి వచ్చి జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు మోక్షం కలుగుతుంది. ఈ సాధనల్లో వికల్పం లేదు, అంటే ఎన్నుకునే అవకాశం లేదు. కాకపోతే దీనిలో కొన్ని మినహాయింపులు లేకపోలేదు. చాలా అరుదుగా కొందరు కర్మయోగం పాటించకుండానే జ్ఞానయోగానికి సరాసరి వచ్చి ఉండవచ్చు. అటువంటి వ్యక్తుల విషయంలో కూడా మనం అతను కర్మయోగాన్ని దాటి రాలేదు, అతని కర్మయోగాన్ని ముందు జన్మలో చేసేసి ఉంటాడు అంటాం. మరికొన్ని అరుదైన సందర్భాల్లో ఒక వ్యక్తి జ్ఞానయోగం కూడా కొంత మేరకు పూర్వజన్మలోనే పాటించి ఉండవచ్చు. వీరి గురించి కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో మాట్లాడతాడు. వారిని యోగ భ్రష్టులు అంటారు. వారు కిందటి జన్మలో జ్ఞానయోగం పాటించి ఉంటారు, గురువు వద్దకు వెళ్ళి ఉంటారు, జ్ఞానం కూడా పొంది ఉంటారు. కానీ అది పూర్తయి ఉండదు. అప్పుడు వారు మళ్లీ వచ్చే జన్మలో ఆధ్యాత్మిక మేధావులుగా పుడతారు. వారు కర్మయోగం పాటించరు, కానీ జ్ఞానయోగం కోసం గురువు వద్దకు వెళ్ళరు, శాస్త్ర అధ్యయనం చేయరు. కానీ ఇవేమీ చేయకుండానే వారికి జ్ఞానం వస్తుంది. అంటే వారి మీద భగవంతుడు పక్షపాతం చూపించాడా అంటే కాదు. వారు ఈ జన్మలో చేయాల్సిన దానిలో 95% ముందు జన్మలో చేసేశారు. అందువల్ల మళ్లీ ఈ జన్మ ఎత్తినా కూడా అతి తక్కువ కాలంలోనే మోక్షాన్ని పొందగలరు. నిజానికి ఇటువంటి అసాధారణ వ్యక్తి గురించి ఐతరేయ ఉపనిషత్తులో చూస్తాం. గర్భయోగ తచ్చయానో వామదేవ ఏవమువాచ. ఐతరేయ ఉపనిషత్తు. తల్లి గర్భంలో ఉండగానే వామదేవ ఋషి జ్ఞానాన్ని పొందాడు. అందువల్ల అసాధారణ మేధావులు అక్కడక్కడ లేకపోలేదు. కానీ గుర్తుంచుకోండి, అసాధారణ సూత్రాలు, ప్రతి సూత్రానికి ఒక ఉల్లంఘన ఉంటుంది, ప్రతి సూత్రానికి ఒక సడలింపు ఉంటుంది. మనం సూత్రం గురించి మాట్లాడేటప్పుడు ఉల్లంఘనలు, సడలింపులు పట్టించుకోకూడదు. లౌకిక విద్యలో కూడా అసాధారణ మేధావులు ఉన్నారు. రామానుజం స్కూలు, కాలేజీలకు వెళ్లకుండా, ఏ గురువు వద్ద నేర్చుకోకుండా మ్యాథమెటిక్స్ విజార్డ్ అయ్యారు. రామానుజం స్కూలు, కాలేజీలకు వెళ్ళలేదు కాబట్టి స్కూలు, కాలేజీలు అనవసరం అని చెప్పలేం. మ్యాండలిన్ శ్రీనివాస్ చిన్న వయసులోనే గొప్ప విద్వాంసులైతే అందరూ అలా అవ్వగలరా? అవలేరు. అందువల్ల గురు శాస్త్ర ఉపదేశం లేకుండా కొందరు జ్ఞానం పొందితే పొందవచ్చుగాక. అసలు సూత్రమైతే ఇది కర్మయోగం, శాస్త్రం,
గురువు తప్పనిసరిగా కావాలి. ఈ నియమం 99.99% మనుషులకు వర్తిస్తుంది. బహుశా ఇప్పుడు కూడా అసాధారణ మేధావులు ఉండొచ్చు, కానీ మనం వారిని దృష్టిలో పెట్టుకోవటం లేదు. అందువల్ల వేద నియమం ప్రకారం ప్రతి ఒక్కరూ కర్మయుగం పాటించి తీరాలి. ప్రతి ఒక్కరూ జ్ఞానయోగానికి వచ్చి తీరాలి. అది కూడా గురువు ద్వారానే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఇప్పుడు ఈ 2 సాధనలు పాటించాలంటే దానికి అనువైన నిష్ఠ ఏది? నిశ్చయేన తిష్టతి అస్యం ఇది నిష్ఠ. వేదాల్లో చెప్పినట్టుగా కృష్ణ పరమాత్మ కూడా 2 రకాల జీవన విధానాల గురించి మాట్లాడుతున్నాడు. అవి ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము. అంటే కర్మ చేయడం. దీన్ని కృష్ణ పరమాత్మ యోగ అంటాడు. యోగ అంటే ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం అంటే కర్మను త్యజించడం. పరమాత్మ దీన్ని సాంఖ్యనిష్ట అంటాడు. సాంఖ్య = నివృత్తి మార్గం. ఈ 2 మార్గాలను ఆధారం చేసుకుని ఒక వ్యక్తి తన జీవితాన్ని 3 భిన్న పద్ధతుల్లో ఎన్నుకోవచ్చు. ఏ మార్గానికి ఆ మార్గంలోనే లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఈ అవకాశాల్లో ఏదో ఒకటి ఎన్నుకునే ముందు మొదట అందరూ తప్పనిసరిగా శాస్త్ర అధ్యయనం చేసి తీరాలి అంటుంది శాస్త్రం. ఇలా 3 జీవన విధానాలు ఉన్నాయని తెలుసుకోవడానికైనా శాస్త్రాన్ని నేర్చుకుని తీరాలి. కారు డ్రైవింగ్ నేర్చుకునే ముందు నియమాలు నేర్చుకునేటట్టుగా లక్ష్యాలేమిటో ముందు తెలిస్తే మార్గాల గురించి ఆలోచించవచ్చు. ముందు సాధ్యాలు తెలియాలి. జీవితంలో ఏవి ముఖ్యమో తెలియాలి. సాధ్యాలు ఏమిటో తెలిస్తే వాటిని పొందే సాధనలు ఏమిటో కూడా తెలియాలి. అందువల్ల ముందు ఒక వ్యక్తి సాధనలు, సాధ్యాల గురించి, మార్గాలు, లక్ష్యాల గురించి తెలుసుకోవాలి. ఆ దశను బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు. ఈ దశలో వికల్పం లేదు. అందరూ తప్పనిసరిగా నేర్చుకుని తీరాలి. ఏదో ఒక గురుకులంలో చేరో, ఒక ఆచార్యుని వద్ద చేరో విద్యను అభ్యసించాలి. అతని విద్య ముగించాక ఏ రంగంలోనైనా చేరని జీవితం గురించి, పురుషార్థాల గురించి, వాటి సాధన గురించి నేర్చుకోవాలి. ఆ రోజుల్లో క్షత్రియుడు యుద్ధ నైపుణ్యం పొందాలి. వైశ్యుడు వ్యాపారంలో మెళకువలు నేర్చుకోవాలి. కానీ వాటితో పాటు అందరూ నేర్చుకుని తీరాల్సినది వైదిక జీవన విధానం గురించి, జీవితంలోని అంతిమ లక్ష్యం గురించి. అందువల్ల బ్రహ్మచర్య ఆశ్రమం అంటే అది మొదటి దశ. ఇది అందరికీ సమానం. ఇది అయ్యాక బ్రహ్మచారి 3 మార్గాల్లో ఏదో ఒకటి ఎన్నుకోవచ్చు. మొదటిది గృహస్థాశ్రమం. ఒక మార్గం గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం. గృహస్థాశ్రమంలో సమాజంలో ఉంటూ అనేక కర్మలు చేస్తారు. దీన్ని ప్రవృత్తి మార్గము అంటారని చూశాం. గృహస్థాశ్రమంలోనే జీవితాంతం ఉండిపోవడం ఒక మార్గం. అంటే ఇంకా సన్యాసాశ్రమంలోకి అడుగు పెట్టడు, సన్యాసాన్ని స్వీకరించడు. స్వీకరించి తీరాల్సిన నియమం కూడా లేదు. ఒకవేళ సన్యాసాశ్రమం స్వీకరించి తీరాల్సి ఉంటే వేదం అంత్యేష్టి కర్మ గురించి నిర్దేశించి ఉండేది కాదు. ఎందుకంటే అందరూ సన్యాసం స్వీకరిస్తే అంత్యేష్టి కర్మ అవసరం లేదు. సన్యాసికి అది చెయ్యరు. వేదం అంత్యేష్టి కర్మను నిర్దేశించిందంటేనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తీరాల్సిన ఆశ్రమ వ్యవస్థగా భావించటం లేదని అర్థమవుతుంది. ఇంకా రెండోది సన్యాసాశ్రమం. ఇంకొక మార్గం బ్రహ్మచర్యం నుంచి సరాసరి సన్యాసాశ్రమంలోకి అడుగుపెట్టడం. బ్రహ్మచర్య ఆశ్రమాదేవ సన్యాసి భవతి అంటే అతను ఇంకా జీవితాంతం సన్యాసిగానే గడుపుతాడు. గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టాడు. ముందు మార్గంలో అతను కేవలం గృహస్థ అయితే ఇందులో అతను కేవలం సన్యాసి అవుతాడు. మొదటి మార్గంలో అతను సన్యాసం స్వీకరించకపోతే ఈ మార్గంలో అతను గృహస్థ ధర్మం స్వీకరించడు. మూడవ పద్ధతి గృహస్థాశ్రమం ప్లస్ సన్యాసాశ్రమం. మూడో మార్గంలో బ్రహ్మచర్యం నుంచి ఒక వ్యక్తి గృహస్థాశ్రమం స్వీకరించి గృహస్థుగా తన జీవితాన్ని కొన్నాళ్ళు సాగించి దాని తర్వాత సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. అతను కేవలం గృహస్థు కాడు, కేవలం సన్యాసి కాదు. అతని జీవితం గృహస్థాశ్రమం ప్లస్ సన్యాసాశ్రమంతో కూడి ఉంటుంది. నాలుగో మార్గం ఏమిటి అని అనకూడదు. ఎందుకంటే గృహస్థాశ్రమం సన్యాసాశ్రమాల మధ్య వన్ వే ట్రాఫికే ఉంది. గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమం చేపట్టవచ్చు కానీ సన్యాసాశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి మళ్ళీ వెనక్కి రాలేరు. 3 మార్గాలు టూకీగా చూద్దాం.
బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమం జీవితాంతం. రెండో పద్ధతి బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యాసాశ్రమం జీవితాంతం. మూడోది బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి, గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమం జీవితాంతం వరకు. నిజానికి శాస్త్రం 4 ఆశ్రమ ధర్మాలను నిర్దేశించింది. అవి బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. ఇక్కడ వానప్రస్థం ప్రసక్తి తీసుకురాలేదు. ఎందుకంటే వానప్రస్థం సన్యాసాశ్రమానికి ఒక రిహార్సల్స్ మాత్రమే. అది ఇంచుమించు సన్యాసాశ్రమం లాగానే ఉంటుంది. ఈ 3 జీవన విధానాల్లో ప్రయోజనాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. ముందుగా గృహస్థాశ్రమం గురించి చూద్దాం. ఈ జీవన విధానంలో ఒక వ్యక్తి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి జీవితాంతం గృహస్థుగానే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నాడని చూశాం. అతనికి సన్యాసయ్యే ఉద్దేశం లేదు. తన ఇంట్లోనే ఉండిపోయి కృష్ణ రామ అంటూ జీవితం వెళ్ళబుచ్చడానికి నిశ్చయించుకున్నాడు. అది తప్పో ఒప్పో మనం చర్చించబోవటం లేదు. ఇది ఒక మార్గం అని చూస్తున్నాం. ఇప్పుడు ఈ మార్గాల లాభ నష్టాలు పక్షపాతం చూపకుండా బేరీజు వేద్దాం. ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ 3 మార్గాల్లో ఏ మార్గం ఎన్నుకున్నా అన్నింట్లోనూ 2 సాధనలు చేసి తీరాలి. అందులో ఏ వికల్పమూ లేదు. కర్మయోగము, జ్ఞానయోగము పాటించి తీరాలి. సాధనలో వికల్పం లేదు. నిష్ఠలోనే, అంటే జీవన విధానంలోనే వికల్పం ఉంది. ఎవరైనా ముందుగా కర్మయోగం పాటించాలి. గృహస్థు దాన్ని సునాయాసంగా చేయగలడు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో కర్మయోగం పాటించడానికి చాలా అనువైన వాతావరణం ఉంటుంది. కర్మయోగం పాటించడానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అది గృహస్థాశ్రమంలో మెండుగా ఉంటుంది. కర్మయోగం పాటించడానికి తోటి మనుష్యుల అండదండలు కావాలి. ధనం సమృద్ధిగా కావాలి. పంచమహాయజ్ఞాలు అంటే దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం అని చూశాం. వీటిలో ఏ యజ్ఞం చేయాలన్నా కూడా దానికి అంగబలం, అర్ధబలం ఉండాలి. అందువల్ల గృహస్థాశ్రమం కర్మయోగానికి అనువుగా ఉంటుంది. ఇది లాభం. అతడు కర్మయోగం పాటించిన కొద్దీ చిత్తశుద్ధి పొందుతాడు. దానివల్ల జ్ఞాన యోగ్యత పొంది జ్ఞానయోగంలోకి అడుగు పెట్టడానికి అధికారి అవుతాడు. గృహస్థుగానే ఉంటూ జ్ఞానం పొందాలంటే ఈ గృహస్థు జీవనం అనువుగా లేదని గ్రహిస్తాడు. జ్ఞానయోగానికి జీవన విధానం కొంచెం ప్రశాంతంగా ఉండాలి. జ్ఞానంలో విద్యను అభ్యసించడం, దాని మీద ధ్యానం చేయడం ఉంటుంది. చుట్టూ రణగుణధ్వని ఉంటే అది కష్టమవుతుంది. ఇది దీనివల్ల నష్టం. ఇంకా సన్యాసాశ్రమం. ఈ జీవన విధానంలో బ్రహ్మచర్యం నుంచి సరాసరి సన్యాసాశ్రమానికి వచ్చి జీవితాంతం సన్యాసిగా జీవించడానికి నిశ్చయించుకున్నాడని చూశాం. అతను కూడా కర్మయోగము, జ్ఞానయోగము 2 పాటించాలి. ఎందుకంటే అందరికీ చిత్తశుద్ధి, జ్ఞానం 2 కావాలి. ఇక్కడ నష్టం చూస్తే సన్యాసాశ్రమం చిత్తశుద్ధి పొందడానికి అనువుగా ఉండదు. ఎందుకంటే ఆశ్రమంలో సేవ చేసే ఆస్కారం ఉండదు. అతను పంచమహాయజ్ఞాల్లో ఏదీ చేయలేడు. ముందుగా సన్యాసికి పంచమహాయజ్ఞాలు చేసే హక్కే లేదు. సన్యాసికి యజ్ఞయాగాలు నిషేధించింది ధర్మశాస్త్రం. సమాజం నుంచి నేర్చుకునే అవకాశం లేదు. ఎందుకంటే అతను ఒంటరిగా జీవనం గడపాలి. సమాజానికి సేవ చేయడానికి అతని దగ్గర వనరులు కూడా లేవు. అతనే భిక్షాటన చేసి జీవించాలంటే అన్నదానం ఎలా చేయగలడు? వస్త్రదానం కానీ ఏ విధమైన దానం కానీ చేయలేడు. ఎందుకంటే అతనికి ధనం ఉండదు. అందువల్ల సన్యాసాశ్రమం కర్మయోగం పాటించడానికి ఆదర్శంగా ఉండదు. ఇక్కడ సన్యాసిని హెచ్చరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అతను ఎక్కువ కర్మ చేయడు కాబట్టి ఖాళీ సమయం ఎక్కువగా ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేయకపోతే చాలా ప్రమాదం. An idle man's brain is a devil's workshop అంటారు. ఖాళీగా ఉన్న మనస్సు పరిపరి విధాలు పోతుంది. కర్మేంద్రియాన్ని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస ఉచ్యతే. ఎవరైతే బలవంతంగా శారీరకంగా అర్థకామాల నుంచి విడివడి మనస్సును ఇంద్రియాలను జయించడో అటువంటి వ్యక్తిని మిథ్యాచారుడు అంటారు. అతను మోహంలో ఉన్నాడు అంటారు. ఈ సన్యాసికి కర్మలు ఎక్కువగా ఉండవు అని చూశాం. అతను సంధ్యావందనం గాని అగ్నిహోత్రం గాని చేయనవసరం లేదు. అతనికి కుటుంబం లేదు కాబట్టి కుటుంబం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు.
అంత రికామిగా ఉండేటప్పుడు చిత్తశుద్ధి పొందకపోతే మనసు దారుణంగా ప్రవర్తించవచ్చు. అతనికి పూర్వజన్మ సుకృతం ఉంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం అసాధారణ వ్యక్తుల గురించి మాట్లాడటం లేదు. మనం మాట్లాడేది మామూలు మనుషుల గురించి. మామూలుగా మనుషులకు చిత్తశుద్ధి కలగాలంటే దానికి సన్యాసాశ్రమం ఆదర్శంగా ఉండదు అంటున్నాం అంతే. కానీ సన్యాసాశ్రమం వల్ల లాభం ఏమిటి? సన్యాసాశ్రమం జ్ఞానయోగానికి ఆదర్శవంతమైన జీవన విధానం. అతనికి బాధల బంధువులు లేవు, రణగణ ధ్వనులు లేవు. గృహస్థుకు జ్ఞానయోగం కష్టమైన అసాధ్యమైతే కాదు, ఎలాగో ఒకలాగా నేర్చుకోవచ్చని చూశాం. అలాగే సన్యాసికి కర్మయోగం కష్టమైన అసాధ్యం కాదు. అతను యజ్ఞాలు చేయలేడు, జపాలు చేయలేడు, సంధ్యావందనం చేయలేడు, తద్వారా చిత్తశుద్ధి పొందలేడు, నిజమే. కానీ అతను గురు శుశ్రూష చేయవచ్చు, లేదా ఆశ్రమంలో ఏదైనా సేవ చేయొచ్చు. రెండు మార్గాలను మళ్ళీ బేరీజు వేస్తే గృహస్థు సునాయాసంగా కర్మయోగాన్ని పాటించగలడు, కానీ జ్ఞానయోగానికి కష్టపడాలి. సన్యాసి కర్మయోగానికి కష్టపడాలి, కానీ జ్ఞానయోగాన్ని తేలిగ్గా పాటించగలడు. ఆ విధంగా రెండు మార్గాల్లోనూ వాటికుండే కష్ట నష్టాలు పట్టుకున్నాయి. ఇంకా మూడో మార్గం గృహస్థాశ్రమం ప్లస్ సన్యాసాశ్రమం. ఈ జీవన విధానంలో ఒక వ్యక్తి ముందు గృహస్థాశ్రమం స్వీకరించి కొన్నాళ్ళ తరువాత సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడని చూశాం. అతను కూడా కర్మయోగం జ్ఞానయోగం పాటించి తీరాలి. ఇతను కొన్నాళ్ళు గృహస్థుగా ఉంటాడు కాబట్టి కర్మయోగం పాటించడం తేలిక. వనరులు కూడా ఉంటాయి కాబట్టి గృహస్థాశ్రమంలో జ్ఞానం పొందడం కష్టం. రోజంతా కష్టపడి పనిచేశాక ఎవరికైనా చదవాలనిపిస్తుందా? అనిపించదు. గృహస్థాశ్రమం నుంచి అతను మెల్లిగా సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు కాబట్టి అతనికి ఏ సమస్య ఉండదు. కుటుంబం లేదు, బంధాలు లేవు, ధనం లేదు, పాలసీలు లేవు, బెంగలు లేవు. ఉన్న సమయం అంతా వేదాంత బోధకే వినియోగించుకోవచ్చు. ఈ విధంగా చూస్తే ఈ మూడో మార్గం బాగుంది. ఇతను రెండు ఆసనాలు స్వీకరిస్తాడు కాబట్టి రెండింటిలో ఉన్న లాభాలను ఒడిసిపుచ్చుకుంటాడు. కర్మయోగం అద్భుతంగా పాటించి జ్ఞానయోగానికి వచ్చి అది కూడా అద్భుతంగా నేర్చుకుంటాడు. బ్రహ్మచర్యాత్ గృహీభవతి, గృహీభూత్వా వనీభవతి, వనీభూత్వా ప్రవ్రజతి. ఇది మూడు విధానాల్లోకి శ్రేష్టమైనది. మరైతే ఇందులో ఏమిటి సమస్య? గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టడం తేలికే గాని దాని నుంచి బయటపడడమే కష్టం. అది అభిమన్యుడు పద్మవ్యూహంలో ఇరుక్కుపోయినట్టు అవుతుంది. గృహస్థాశ్రమం నుంచి బయటపడడానికి చాలా గట్టి సంకల్పం కావాలి. కృతి మహాబోధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఉపదేశసారంలో వస్తుంది. కర్మకాండ ఒక ఊబి, అందులోకి దిగితే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఈ విషయంలో ఒక వ్యక్తి అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు స్వామీజీ. అతను ఒక వ్యాపారం చేస్తున్నాడు. అతని ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురు వ్యాపారంలో మెళకువలు నేర్చుకుని తండ్రికి చేదోడు వాదోడుగా తండ్రి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తండ్రికి 65 సంవత్సరాలు వచ్చాయి. పిల్లలు వ్యాపారాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. అందువల్ల వారి తండ్రిని ఇంక వ్యాపారం నుంచి విరమించుకుని నిశ్చింతగా విశ్రాంతి జీవితం గడపమని కోరారు. చీకు చింత లేకుండా కృష్ణ రామ అనుకోండి, లేదా స్వామీజీ క్లాసులకు వెళ్ళండి. మూకుమ్మడిగా అయినా ఆయన వినేవాడు కాదు. స్వామీజీ చేత చెప్పించారు. ఆఖరికి జనవరి నుంచి మానేస్తానన్నాడు. నేను వ్యాపార విషయంలో కరుడు చేసుకోను, నా పిల్లలకు సలహా ఇవ్వను అన్నాడు. జనవరి వచ్చింది, క్లాసులకు రావడం మానేశాడు, వ్యాపారం మాత్రం మానలేదు. ఇలా ఉంటుంది వాసన అంటే. ఎవరికైనా గృహస్థాశ్రమంలోకి వచ్చాక ఎలా మళ్ళీ దాని నుంచి తెలివిగా సన్యాసాశ్రమంలోకి మారాలో తెలిస్తే ఈ మూడో మార్గాన్ని మించిన మంచి మార్గం మరొకటి లేదు. మూడో మార్గం కుదరకపోతే మొదటి మార్గాన్ని ఎన్నుకోమంటున్నాడు పరమాత్మ. గృహస్థాశ్రమం ఎన్నుకోండి, కర్మయోగం పాటించండి, చిత్తశుద్ధి పొందండి. గృహస్థాశ్రమంలోనే కొనసాగుతూ ఆంతర సన్యాసాన్ని పొందండి, జ్ఞానయోగం పాటించండి. బాహ్య సన్యాసం స్వీకరించలేకపోతే ఆంతర సన్యాసం స్వీకరించాలి. ఈ విధంగా 3 జీవన విధానాలు ఉన్నాయి. ఈ మూడింట్లో ఏది శ్రేష్టమో అని అడిగితే ఇదే శ్రేష్టమని అందరికీ సమానంగా చెప్పలేం. ఎందుకంటే అందరి మనస్తత్వం ఒకేలాగా ఉండదు. కొంతమంది పిల్లలకు ఫలానా స్కూల్లో చేరాలని ఉంటే అందరినీ వెళ్ళి అదే స్కూల్లో చేరండి, అందరూ 3వ క్లాసులో చేరండి అని చెప్పలేం. ఆ విధంగా ఇది మనిషి బట్టి
మనిషి తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ అధికారి భేదం అర్థం కాకపోతే హిందూ మతం చాలా అయోమయంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముందే చూసినట్టుగా గీతలోనే చాలా అయోమయంలో పడవేసేటట్టుగా ఉన్న శ్లోకాలు చాలా ఉన్నాయి. నీ ప్రాణం పోయినా సరే నీ ధర్మాన్ని త్యజించవద్దు అని ఒక చోట చెప్తే, నీ ధర్మాలన్నీ పరిత్యజించు అని ఇంకొక చోట బోధించాడు కృష్ణ పరమాత్మ. పైన వినేవారికి అర్జునుడు అయోమయంలో పడలేదు, కృష్ణ పరమాత్మ అయోమయంలో పడ్డాడు అనిపిస్తుంది. అలాగే ఉపనిషత్ వాక్యాల్లో కూడా భిన్న భావాలు వస్తాయి. ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనేచ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అని తైత్రీయంలో వస్తుంది. పెళ్లి చేసుకోండి, పిల్లలు కనండి, వారికి మళ్ళీ పెళ్లి చేసి మనవళ్ళను పొందండి అంటోంది తైత్రీయం. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు అంటోంది మహానారాయణం. అంటే వేదం ఏం చెప్పదలుచుకుంది? పెళ్లి చేసుకుని పిల్లలను కనారా లేక సర్వం పరిత్యజించాలా? వైదిక బోధ అందరికీ ఒకేలాగా ఉండదు అనే ప్రాథమిక సూత్రం తెలియకపోతే వేదం అయోమయంలో పడేసినంత వేరే ఏ గ్రంథము పడేదు. కొంతమంది అంటారు, మనకు కూడా క్రైస్తవ మతం లాగా 10 కమాండ్మెంట్స్ ఇచ్చి వదిలేయచ్చు కదా, మనకు కూడా క్రిస్టియానిటీ లాగా 10 కమాండ్మెంట్స్ ఇచ్చి వదిలేయచ్చు కదా అంటారు. ఎందుకంత అయోమయంలో పడేస్తుంది శాస్త్రం అంటారు. ఇప్పుడు ఈ సమస్యలు అన్ని మనం పరిష్కరించుకోవాలంటే వేదాన్ని ఒక గురువు ద్వారా అధ్యయనం చేసినట్టయితే ఈ సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. ముందుగా యోగద్వయం చూద్దాం. నిష్ఠాద్వయమైంది, యోగద్వయం చూద్దాం. నిష్ఠాద్వయం అంటే ఆశ్రమాల్లో మనం ఏదో ఒక ఆశ్రమాన్ని ఎంచుకోవచ్చు. ఇంకా యోగద్వయం ఇది శ్లోకాలు 7 నుంచి 21 వరకు ఉన్నాయి. ఇంతవరకు నిష్ఠాద్వయం చూసాం. నిష్ఠాద్వయం అంటే జీవన విధానం. 3 విధానాలు చెప్పబడ్డాయి. కృష్ణ పరమాత్మ రెండింటి గురించి ఎక్కువ చెప్తాడు. గృహస్థాశ్రమంలో ఉండి కర్మయోగం, సన్యాసాశ్రమానికి వచ్చి జ్ఞానయోగం పాటించడం. యోగం అంటే సాధన. నిష్ఠ విషయంలో ఎన్నుకునే అవకాశం ఉంది. అంటే మనం ఆశ్రమ విషయంలో ఎన్నుకునే అవకాశం ఉంది, యోగం విషయంలో లేదు. ఈ యోగద్వయంలో కృష్ణ పరమాత్మ చేసిన బోధ సారాంశం, ఈ జీవన విధానాల్లో ఏదైనా ఎన్నుకోండి, కానీ ఏ విధానాన్ని ఎన్నుకున్నా దానిలో కర్మయోగం మొదట పాటించి తీరాలి, తర్వాతనే జ్ఞానయోగానికి రావాలి. సాంఖ్యయోగో పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం యత్ సాంఖ్యే ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సన్యాసాశ్రమం, గృహస్థాశ్రమం వేరువేరు ఫలాలనిస్తాయని పరిపక్వత చెందని వారు అంటారు, కానీ పండితులు అన్నారు. అందువల్ల ఏదో ఒకటి ఎన్నుకో, ఎందులో ఉన్నా రెండిటికీ సమాన ఫలమైన జ్ఞానాన్ని పొందుతావు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సన్యాసులు పొందే మోక్షం, గృహస్థులు పొందే మోక్షం రెండూ ఒకటే. ఆ విషయం ఎవరైతే అర్థం చేసుకుంటారో అతనే యథార్థాన్ని గ్రహిస్తాడు. మూర్ఖులే సాంఖ్యనిష్ఠా ఫలం వేరు, యోగనిష్ఠా ఫలం వేరు అనుకుంటారు. ఎందుకంటే వారు వాడే మార్గాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి. మార్గాలు వేరైనా వారి అంతిమ లక్ష్యం ఒకటే. సాంఖ్యులు పొందే అంతిమ ఫలాన్ని యోగులు కూడా పొందుతారు. ఎవరైతే యోగులు ఒకటే ఫలాన్ని పొందుతారని అర్థం చేసుకుంటారో వారే సరిగ్గా అర్థం చేసుకున్నట్టు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. కర్మయోగి అయి శుద్ధమైన మనస్సు కలిగి శరీరాన్ని జయించిన వ్యక్తి జ్ఞానయోగిగా మారతాడు. ఈ ఆత్మ అన్ని శరీరాల్లోనూ ఉన్నది గ్రహిస్తాడు. కాబట్టి అతను కర్మ చేస్తున్నా దానివల్ల చెలించడు. ఒక గృహస్థు తన గృహస్థాశ్రమ ధర్మాలను నెరవేర్చడం ద్వారా తన మనస్సును శుద్ధిపరచుకుంటే, ఒక సన్యాసి సన్యాసాశ్రమ ధర్మాలను నెరవేర్చడం ద్వారా మనస్సును శుద్ధిపరచుకుంటాడు. సన్యాసికి నిత్యకర్మలు ఓంకార జపం, మహావాక్య జపం, అతనికి యజ్ఞాలు భాష్యపారాయణం, ఉపనిషత్తుల పారాయణం, గురు శుశ్రూష.
అందువల్ల ఏ జీవన విధానాన్ని ఎన్నుకున్నా కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొందాలి. చిత్తశుద్ధి పొందాక చిత్త ఏకాగ్రత పొందాలి. ఆర్జవం పాటించాలి. మనోవాక్కాయ కర్మలు ఒక తాటి మీద నడవాలి. అది గృహస్థైనా సరే, సన్యాసి అయినా సరే. దానికి పతంజలి అష్టాంగ యోగం తోడ్పడుతుంది. సర్వభూతాత్మ భూతాత్మ. దాని తర్వాత గృహస్థు గాని సన్యాసి గాని ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్టైన గురువుని సమీపించి ఆత్మజ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం పొందితే గాని జ్ఞాని అవ్వరు. గృహస్థు జ్ఞాని అయితే సన్యాసి జ్ఞాని అవుతాడు. అందువల్ల వారికి మోక్షాన్ని ఇచ్చేది ఆశ్రమ ధర్మం కాదు, వారి జ్ఞానం. ఒక జ్ఞానం పొందిన గృహస్థును, గురువు దగ్గరకు వెళ్ళి జ్ఞానం పొందని సన్యాసిని తీసుకోండి. సన్యాసి సంసారిగానే ఉంటాడు, గృహస్థు ముక్త పురుషుడు అవుతాడు. అందువల్ల ఏ ఆశ్రమంలో ఉన్నారు అనేది ముఖ్యం కాదు, జ్ఞానం పొందారా లేదా అనేది ముఖ్యం. ఈ రెండు రకాల జీవన విధానం గురించి కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలోనే బోధించాడు. లోకేస్మిన్ వివిధా నిష్ఠ పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. నేను పూర్వం 2 రకాల జీవన విధానాల గురించి చెప్పాను. అవి సన్యాస మార్గము, కర్మ మార్గము. ఈ విధంగా 2 జీవన విధానాలు ఉన్నాయి. మీ మానసిక పరిపక్వతకు తగ్గట్టుగా ఏ జీవన విధానాన్నైనా ఎన్నుకోండి, కానీ జ్ఞానం పొంది మోక్షం పొందండి అంటున్నాడు పరమాత్మ. శ్లోకాలు 8 నుంచి 21 వరకు సాధన కింద 2 యోగాల గురించి వివరిస్తున్నాడు పరమాత్మ. అవి కర్మయోగము, జ్ఞానయోగము. కర్మయోగం గురించి 3వ అధ్యాయంలోను, జ్ఞానయోగం గురించి 4వ అధ్యాయంలోనూ వివరించాడు. ఇక్కడ మళ్ళీ వాటి గురించి చెబుతున్నాడు. అందువల్ల 5వ అధ్యాయం 3-4 అధ్యాయాల సారాంశం. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నస పాపేన పద్మపత్ర వివాంభస కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. తన ఉన్నత స్థితిని కనుగొనే వరకు ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తే ఏ పాపమో అతన్ని అంటదు. అతను తామరాకు మీద నీటిబొట్లా ఉంటాడు. ఇంద్రియాల ద్వారా కర్మయోగులు కాయిక, వాచిక, మానసిక కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారు. ఫలితం గురించి ఆందోళన ఉండదు. వారు చిత్తశుద్ధి కోసం కర్మలు చేస్తారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అర్జునుని కర్మయోగం పాటించమంటున్నాడు. కర్మలు చేస్తే ఆ కర్మలు బంధించవా అంటే, కర్మలు వాటంతట అవి బంధించవు. వాటిని చేసే మీ దృక్పథం మీద అవి ఆధారపడతాయి. మీరు చేసే కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఆ కర్మ యోగంగా మారిపోతుంది. అంటే కర్మ మిమ్మల్ని బంధించదు. ఒకవేళ ఈశ్వరార్పణ బుద్ధితో చేయకపోతే అదే కర్మ బంధంలో పడవేస్తుంది. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్టికీ అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. కర్మఫలం గురించిన చింతన వదులుకోవడం ద్వారా కర్మయోగి శాంతి పొందుతాడు. దానికి భిన్నంగా కేవల కర్మఠుడు ఫలం మీద ఆశ కొద్దీ సంసారంలో కూరుకుపోతాడు. అందువల్ల బంధించేది కర్మ కాదు, కర్మం చేసే దృక్పథం. అందువల్ల దృక్పథాన్ని మార్చుకుని కర్మను కర్మయోగంగా మలుచుకోవాలి. ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, కానీ కర్మయోగంతో ఆగిపోకూడదు. తర్వాత దశకు ఎదగాలి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విస్నుజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాన్ ఇంద్రియార్దేషు వర్తంత ఇతి ధారయన్. జ్ఞానిని చూస్తున్నా, వింటున్నా, స్పర్శిస్తున్నా, వాసన చూస్తున్నా, రుచి చూస్తున్నా, నడుస్తున్నా. జ్ఞాని చూస్తున్నా, వింటున్నా, స్పర్శిస్తున్నా, వాసన చూస్తున్నా, రుచి చూస్తున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాసిస్తున్నా, శ్వాస పీలుస్తున్నా, మాట్లాడుతున్నా, విసర్జన క్రియ చేస్తున్నా, తీసుకుంటున్నా, కళ్ళార్పుతున్నా. ఇంద్రియాలు వాటి విషయ వస్తువులతో వర్తిస్తున్నాయని, ఆత్మస్వరూపమైన తానేమీ చేయటం లేదని అర్థం చేసుకుంటాడు.
ఈ శ్లోకంలో జ్ఞానయోగం పాటించిన జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడో వస్తుంది. అతను అన్ని వేళలా తను శరీరిని అనుకుంటాడు గాని తను శరీరము అని అనుకోడు. సర్వకర్మాణి మనస సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురోదేహి నైవ కుర్వన్న కారయన్ నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతు ప్రభు నకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః జ్ఞానేన తు తజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. 9 ద్వారాలున్నటువంటి పురంలో పురస్వామిగా ఉన్నాడు జ్ఞాని. ఆత్మ ఏ పని చేయదు, ఎవరి చేత చేయించదు. ఆత్మ కర్మ చేయదు, కర్తృత్వాన్ని సృష్టించదు, కర్మను సృష్టించదు, కర్మ ఫలాన్ని కూడా సృష్టించదు. మన శరీరాలు పనిచేస్తాయి, అవి వాటి స్వభావం. ఆత్మకు పాపం అంటదు, పుణ్యం కూడా అంటదు. మీ ఉన్నత స్వరూపం గురించిన జ్ఞానం లేకపోవడం వల్ల జంతువులలాగా మళ్ళీ మళ్ళీ పుడుతున్నారు అంటున్నాడు పరమాత్మ. జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఆత్మజ్ఞానం పొందితే జ్ఞానం మీ ఉన్నత స్థితిని ప్రకాశింపజేస్తోంది. అజ్ఞాని నేను శరీరాన్ని అనుకుంటాడు, అందువల్ల అతను నిరంతరం బాధల్లో కూరుకుపోతాడు. దానికి కారణం చూసాం. అజ్ఞానికి సమస్యే అజ్ఞానం. అజ్ఞానం వల్ల అపూర్ణత్వాన్ని అనుభవిస్తాడు. అపూర్ణత్వం కామానికి, కామం కర్మకు, కర్మ పుణ్యపాపాలకు, పుణ్యపాపాలు సుఖదుఖాలకు, సుఖదుఖాలు పునరపి జననం, పునరపి మరణానికి దారితీస్తాయి. దీన్నే సంసారము అంటారు. అందువల్ల జ్ఞాని సంసారం నుంచి విడివడి మోక్షం పొందుతాడు. జ్ఞాని మోక్షాన్ని పొందుతాడు అంటే అతను గృహస్థు జ్ఞాని అవ్వచ్చు, సన్యాసి జ్ఞాని కూడా అవ్వచ్చు. అతను గృహస్థుగా ఉండి అనేక కర్మలు చేస్తూ ఉండొచ్చు. కానీ ఆ కర్మలు మన శరీరాలకు చెందుతాయని, ఆత్మ అయిన తనకు కాదని అర్థం చేసుకుంటాడు. నైవ కించిత్ కరోమి, నేను కొంచెం కూడా ఏ కర్మ చేయటం లేదని తెలుసు. సన్యాసి కూడా ఇవే మాటలు పలుకుతాడు. అహమాత్మ నైవ కించిత్ కరోమి. గృహస్థు ఆత్మకు సన్యాస ఆత్మకు మధ్య భేదం లేదు. ఒకవేళ భేదం ఉంటే మళ్ళీ దాన్ని మార్చాలి. అందువల్ల పరమాత్మ అంటున్నాడు, అర్జున నువ్వు గృహస్థాశ్రమాన్ని వదలనవసరం లేదు. గృహస్థుగా ఉండి యుద్ధం చేయి, కానీ జ్ఞానం పొంది మోక్షాన్ని పొందు. కృష్ణ పరమాత్మ బోధ చేస్తున్న సందర్భాన్ని మర్చిపోకూడదు. ఈ బోధ యుద్ధభూమిలో జరుగుతోంది. అర్జునుడు అవకాశం దొరికితే యుద్ధభూమి నుంచి పారిపోయి సన్యాసం స్వీకరించాలనే భావంలో ఉన్నాడు. ఈ జ్ఞానం పొందితే కలిగే ఫలాన్ని కూడా వివరిస్తున్నాడు పరమాత్మ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శినః. జ్ఞాని బ్రాహ్మణుడు ఆవు, ఏనుగు, కుక్క మాంసం తినే వ్యక్తి అందరిలోనూ ఆత్మను దర్శిస్తాడు. తర్వాత పరమాత్మ మళ్ళీ ఇలా చెప్పాడు, న ప్రకృష్యే ప్రియం ప్రాప్య నో ద్విజే ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధి రసమ్మూడో బ్రహ్మవిద్ బ్రహ్మని స్థిత. జ్ఞాని మంచి జరిగినా పొంగిపోడు, అప్రియం జరిగినా కుంగిపోడు. నిస్సంశయ జ్ఞానంలో నెలకొని ఉంటాడు. అటువంటి జ్ఞాని జీవన్ముక్తుడు. ఈ 5వ అధ్యాయంలో కొన్ని అద్భుతమైన శ్లోకాలు చూస్తాం. ఇది అవటానికి చాలా చిన్న అధ్యాయమైనా, కేవలం 29 శ్లోకాలే ఉన్నా ఇది సంపూర్ణమైనటువంటి అధ్యాయం. సర్వత సమదర్శినః. ఆత్మజ్ఞానం పొందడం వల్ల సర్వత్ర సమదర్శనం జరుగుతుంది. రాగద్వేషాలు పూర్తిగా సమసిపోతాయి. సుఖహేతుం ప్రతిరాగ, దుఃఖహేతుం ప్రతిద్వేష. ఈ రెండు కూడా ప్రపంచం సుఖాన్ని లేదా దుఃఖాన్ని కలుగజేస్తాయి అనే పొరపాటు వల్ల కలిగినవే. రాగము, ద్వేషము అనేవి రెండు కూడా ప్రపంచం సుఖాన్ని లేదా దుఃఖాన్ని కలుగజేస్తుంది అనే పొరపాటు వల్ల కలిగినవే. వేదాంతం అది పెద్ద పొరపాటు అంటుంది. ప్రపంచం దానంతటా అది సుఖాన్ని ఇవ్వదు, దుఃఖాన్ని ఇవ్వదు. ఇవి రెండు ఆ ప్రపంచానికి మనం ఇచ్చిన బిరుదులు మాత్రమే. మనం అజ్ఞానం వల్ల మనం పడుతున్న పొరపాటు. నిజానికి ప్రపంచంలో ఏది దుఃఖహేతువు కాదు, సుఖహేతువు కాదు. ఒక ఇంట్లో పిల్లలు పాశ్చాత్య సంగీతం వింటూ కేరింతలు కొడితే అదే ఇంట్లో పెద్దలు కర్ణాటక సంగీతాన్ని వినులు విందుగా ఆస్వాదిస్తారు. జ్ఞాని మూర్తిభవించిన ఆనందం కాబట్టి ప్రపంచం
అతని ఆనందాన్ని ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. అతనికి రాగద్వేషాలుండవు. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం. అతని ప్రియాన్ని పొందినా పొంగిపోడు, అప్రియాన్ని పొందినా కుంగిపోడు. ఈ సమత్వం, ఈ శాంతి, ఈ సమదర్శనం జ్ఞాని పొందే ఫలం. ఇదే జీవన్ముక్తి. ఇంకా ఆఖరి అంశం సాధనలు. ఇవి శ్లోకాలు 22 నుంచి 29 వరకు ఉన్నాయి. ఈ భాగంలో కృష్ణ పరమాత్మ 4 ముఖ్యమైన సాధనల గురించి చెబుతున్నాడు. నిజానికి ఇంకా కొన్ని సహకారి సాధనలను సూచిస్తాడు, కానీ ముఖ్యమైన సాధనలను చూద్దాం. అవి కామ క్రోధ జయం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం. కామ క్రోధ జయం, వీటిలో ఒకదాన్ని 3వ అధ్యాయంలో చూసాం. అది కామ క్రోధ జయం. శక్నోతి హైవ యస్సోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరహ. ఈ శరీరాన్ని విడవకముందే, అంటే జీవించి ఉండగానే ఎవరైతే కామక్రోధాల ప్రభావం నుంచి బయటపడతారో అతనే నిజమైన యోగి, అతనే నిజమైన సుఖి అంటున్నాడు పరమాత్మ. కామక్రోధాలు జయించడం చాలా ముఖ్యం, ఎందుకంటే అవి జ్ఞాన మార్గంలో అడ్డపడే పెద్ద ఆటంకాలు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మ విద్యోని నిహవైరిణం. రజోగుణం నుంచి పుట్టిందే కామం. అది క్రోధానికి దారితీస్తుంది. కోరికలకు అంతూ పొంతూ ఉండదు, అవి పాపానికి దారితీస్తాయి. అందువల్ల కామ క్రోధాలు నీ శత్రువులను తెలుసుకో అంటున్నాడు పరమాత్మ. ఇక్కడి నుంచి మళ్ళీ శత్రువులను జయించాలని చెబుతున్నాడు. కామక్రోధాల గురించి చెప్పిన కృష్ణ పరమాత్మ కామాన్ని జయించడం ఎలాగో చెప్తాడు, కానీ క్రోధం గురించి ఎక్కడా చెప్పడు. ఎందుకంటే కోరిక పోతే క్రోధం వస్తుంది, కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. అందువల్ల కామాన్ని జయిస్తే అందువల్ల కామాన్ని జయిస్తే చాలు. కామాన్ని ఎలా జయించాలి? 3వ అధ్యాయంలో 3 మార్గాలు చెప్పాడు. అవి ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, వివేకం. ఇంద్రియ నిగ్రహం, మిమ్మల్ని ప్రలోభ పెట్టేటట్టుగా ఉన్న చోటకి వెళ్ళకండి. అక్కడికి వెళ్తే కదా మీకు ప్రలోభం కలుగుతుంది. మనో నిగ్రహం, మీ మనస్సు అశుభవాసనలు పొందకుండా ఉండేలా చూడండి, వాటిని మబ్బులోనే తుంచేయండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. ఈ విషయం గురించి పదే పదే ఆలోచిస్తే, ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తే దానివైపే ఆకర్షింపబడతారు. సంకల్పం ఉంటే కామం ఏర్పడుతుంది. అందువల్ల సంకల్పం దశలోనే త్రుంచివేయండి. దీన్ని మనోనిగ్రహం అంటారు. మనోనిగ్రహం అంటే అశుభవాసనను పారదోలి శుభవాసనలను పెంపొందించుకోవడం. ఏదైనా వ్యసనంగా మారేటట్టుంటే మంచి వ్యసనాన్ని పెంపొందించుకోండి. ఒకరోజు పూజ చేయకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. భగవద్గీతలో ఒక అధ్యాయం అన్నా ఒకరోజు చదవకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది. అవన్నీ మంచి వ్యసనాలే, వాటిని పెంపొందించుకోండి, తప్పులేదు. వివేకం, వివేకం అంటే నిత్యానిత్య వస్తు వివేకం. దీన్ని 3వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ లోతుగా విశ్లేషించలేదు, అక్కడ చెప్పి వదిలేశాడు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతేర్ విమోహ యత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కామానికి నివాస స్థానాలు. వీటి ద్వారా జ్ఞానాన్ని కప్పివేసి మోహంలో పడవేస్తోంది. ఈ 5వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ వివేకం గురించి చర్చిస్తున్నాడు. వివేక బుద్ధి ఉన్న అతనికి విషయ వస్తువు ఆనందహేతువు కాకపోగా దుఃఖహేతువు అని తెలుస్తోంది. ఎందుకంటే ఆ వస్తువుకు 3 దోషాలున్నాయి. అవి దుఃఖ మిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. అవి ఏమిటో చూద్దాం. దుఃఖ మిశ్రితత్వం. ఒక వస్తువు పొందడంలో దుఃఖం ఉంది, దాన్ని నిలబెట్టుకోవడంలో ఇంకా ఎక్కువ దుఃఖం ఉంది. అది పోతే ఇంకా ఎక్కువ దుఃఖం కలుగుతుంది. ఆర్జనే దుఃఖం, ఆర్జితానాంచ రక్షణే దుఃఖం, అంతతః నాశే దుఃఖం. ఆ వస్తువు మీద నాకెంత మమకారం ఉంటే దానికి తగ్గట్టే దుఃఖం ఉంటుంది. ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. ఇంద్రియ వస్తువుల వల్ల కలిగిన భోగాలన్నీ సుఖాలుగా కనిపించినా నిస్సందేహంగా అవి దుఃఖహేతువులే. వాటికి ఆది అంతాలున్నాయి. అందువల్ల వాటి మీద ఆసక్తి చూపకు.
అంటున్నాడు పరమాత్ముడు. అతృప్తికరత్వం. ఎంత సంపాదించినా తృప్తి లేదు. అందువలనే కోట్లకు పరిగెత్తాలని చూస్తారు చాలా మంది. దానికోసం మోసం చేయడానికి కూడా వెనకాడరు. కానీ అంత డబ్బులు పెట్టుకుని ఏం చేస్తారు? భోజనం చేయగానే మళ్ళీ చేయగలరా? వారి కడుపు దాన్ని స్వీకరించలేదు. అసలు తినకపోయినా కడుపు భరించలేదు. అలాగని అతిగా తిన్నా కడుపు స్వీకరించలేదు. మహా అయితే 4-5 చపాతీల్లో దోశ తినగలరు ఒకసారికి. అంతకన్నా తినాలనుకున్నా తినగలరా? రాజసౌధం వంటి ఇల్లు ఉన్నా కూడా అన్ని గదుల్లో ఒకసారి కూర్చోగలరా? ఒకే సమయంలో ఒక గదిలోనే కూర్చోగలరు. పోనీ ఆ గదిలో కూడా అన్ని సోఫాల్లో ఒకేసారి కూర్చోగలరా? లేదు. ఒకసారి ఒక సోఫాలోనే కూర్చోగలరు. అలాంటప్పుడు కోట్ల రూపాయలను సంపాదించి ఏం చేసుకుంటారు? కోట్లలో ఎన్ని సున్నాలు వస్తాయో అయినా తెలుసా? అంత సంపాదించిన తృప్తి ఉందా? మహాభారతంలో యయాతి కథ చూస్తాం. అతను యవ్వనంలో ఎన్నో సుఖాల్లో మునిగి తేల్తాడు. అయినా తృప్తి లేదు. అతనికి ఒక ప్రత్యేక వరం ఉంది. తన ముసలితనాన్ని ఎవరైనా యువకంతో మార్చుకోవచ్చు. వినడానికి ఎంతో బాగుంది కదా? ఆ వరాన్ని వినియోగించుకుని అలాగే యవ్వనాన్ని తిరిగి పొందాడు. కానీ చివరికి విసిగి వేసారి ఎంత అనుభవించినా నాకు తృప్తి లేదు అని వాపోయాడు. అప్పుడు వచ్చింది అతనికి వైరాగ్యం. బంధకత్వం. ఆనందాల్లో మునిగి తేలిన కొద్దీ వాటికి బానిసలవుతారు. నిజానికి మీరు బంధకత్వం నుంచి స్వేచ్ఛ వైపుకు అడుగులు వేయాలి. అంతకు ముందు మీరు ఆనందంగా ఉండడానికి 2 వస్తువులు కావాలంటే ఇప్పుడు అదే ఆనందం పొందడానికి 20 వస్తువులు కావాలి. అంటే విజయం పొందుతున్నట్ట లేదా వెనక్కి అడుగులు వేస్తున్నట్ట? మీరు విజయం పొందుతున్నారు అనుకుంటున్నారు కానీ వేదాంతం అది పెద్ద ఓటమి అంటోంది. అంతకుముందు నిల్చోవడానికి ఒక కర్ర సరిపోయేది. ఇప్పుడు అనేక కర్రలు కావాలి. అంటే కాళ్ళు శక్తి పుంజుకున్నట్ట బలహీనమైనట్టే. 9 ఏళ్ల కుర్రాడు ఈ మాట అన్నాడు. కఠోపనిషత్తులో సాక్షాత్తు యమధర్మరాజుతో మనకు 90 ఏళ్లకు వచ్చే జ్ఞానం నచికేతునికి 9 ఏళ్లకే వచ్చింది. ఇంద్రియాల పట్టు తప్పుతోంది అన్నాడు. బాహ్య స్పర్శే శ్వసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమస్నుతే. ఈ జ్ఞాని బాహ్య సుఖాల మీద ఆసక్తి చూపాడు. అతను ఆత్మలోనే రమిస్తాడు. అందువల్ల అతను పూర్ణత్వం పొందుతాడు. ద్రౌపది దగ్గర అక్షయ పాత్ర ఉన్నట్టుగా జ్ఞానికి అక్షయ పాత్ర ఉంటుంది. అది అతనికి అక్షయ సుఖాన్ని ఇస్తుంది. అది ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. ఈ విధంగా కామాన్ని జయిస్తాడు. క్రోధ జయం. మరి క్రోధాన్ని జయించడం ఎలా? భగవద్గీత క్రోధ జయాన్ని చర్చించదు. అంటే కృష్ణ పరమాత్మకే తెలియదా క్రోధాన్ని ఎలా జయించాలో? కృష్ణం వందే జగద్గురుం. ఆయనకి తెలియదంటూ లేదు. మనమే ఆయన బోధను సరిగ్గా అర్థం చేసుకోవాలి. క్రోధం కామం వల్లనే పుడుతుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ కామం క్రోధం గురించి చెప్పినప్పుడు ఏకవచనం వాడాడు. వాటిని 2గా భావిస్తే ద్వివచనం వాడి ఉండేవాడు. కామయేష క్రోధయేష అన్నాడు. అంటే ఈ 2 ఒకటే అని అర్థం. బంధకత్వం. ఆనందాల్లో మునిగి తీరిన కొద్దీ వాటికి బానిసలవుతారు. నిజానికి మీరు బంధకత్వం నుంచి స్వేచ్ఛ వైపుకు అడుగులు వేయాలి. అంతకు ముందు మీరు ఆనందంగా ఉండడానికి 2 వస్తువులు కావాలంటే ఇప్పుడు అదే ఆనందం పొందడానికి 20 వస్తువులు కావాలి. అంటే విజయం పొందుతున్నట్ట వెనక్కి అడుగులు వేస్తున్నట్ట? మీరు విజయం పొందుతున్నారు అనుకుంటున్నారు కానీ వేదాంతం అది పెద్ద ఓటమి ఉంటుంది. అంతకుముందు నిల్చోడానికి ఒక కర్ర సరిపోయేది. ఇప్పుడు అనేక కర్రలు కావాలి. అంటే కాళ్ళు శక్తి పుంజుకున్నట్ట బలహీనమైనట్టే. స్వభావ మత్యస్య యదంత కైతత్ సర్వేంద్రియాణం జలయంతి తేజ. కఠోపనిషత్తులో 9 ఏళ్ల కుమారుడు ఈ మాట అన్నాడు సాక్షాత్తు యమధర్మరాజుతో. మనకు 90 ఏళ్లకు వచ్చే జ్ఞానం నచికేతునికి 9 ఏళ్లకే వచ్చింది. ఇంద్రియాల పట్టు తప్పుతోంది అన్నాడు. ఈ 3 దోషాలను అర్థం చేసుకున్న కొద్దీ విషయ వస్తువుల మీద మీకు వైరాగ్యం పెరుగుతుంది. మీకేదైనా కావాలని ఉంటే ఒక సుఖమే కోరుకోవాలి. బాహ్య స్పర్శే శ్వసక్తాత్మ విందత్యాత్మని యస్సుఖం
సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమస్నుతే. ఈ జ్ఞాని బాహ్య సుఖాల మీద ఆసక్తి చూపడు, ఆత్మను ఆత్మలోనే రమిస్తాడు. అందువల్ల అతను పూర్ణత్వం పొందుతాడు. ద్రౌపది దగ్గర అక్షయ పాత్ర ఉన్నట్టుగా జ్ఞానికి అక్షయ పాత్ర ఉంది. అది అతనికి అక్షయ సుఖాన్ని ఇస్తుంది. అది ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా కామాన్ని జయిస్తాడు. క్రోధ జయం. మరి క్రోధాన్ని జయించడం ఎలా? భగవద్గీత క్రోధ జయాన్ని చర్చించదు. అంటే కృష్ణ పరమాత్మకే తెలియదా క్రోధాన్ని ఎలా జయించాలో? కృష్ణం వందే జగద్గురు. ఆయనకి తెలియదంటూ లేదు. మనమే ఆయన బోధన సరిగ్గా అర్థం చేసుకోవాలి. క్రోధం కామం వల్లనే పుడుతుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ కామం క్రోధం గురించి చెప్పినప్పుడు ఏకవచనం వాడాడు. వాటిని రెండుగా భావిస్తే ద్వివచనం వాడి ఉండేవాడు. కామ ఏష క్రోధ ఏష అంటే ఈ రెండు ఒకటే అని అర్థం. కామం తీరకపోతే అది క్రోధంగా మారుతుంది. అందువల్ల కామాన్ని ఎలా జయించాలో నేర్చుకుంటే క్రోధాన్ని కూడా జయించినట్టే. కానీ దీనిలో ఒక సమస్య ఉంది. అదేమిటంటే ఈ సమస్య పరిష్కరించడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల తాత్కాలిక పరిష్కారం చూడాలి. రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు ముందు ఆ వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించాలి. ఫస్ట్ ఎయిడ్ చేయకపోతే అతను మరణించే ప్రమాదం ఉంది. కామక్రోధాల విషయం తీసుకుంటే తుది పరిష్కారం కామాన్ని నాశనం చేయడమే. దీని విషయంలో ఫస్ట్ ఎయిడ్ ఏమిటో కృష్ణ పరమాత్మ చెప్పడు, కానీ మనం దాన్ని లోతుగా విశ్లేషించి తెలుసుకోవాలి. కోపం రెండు రకాలు. ఒకటి తీవ్రమైన కోపం, అది బాహ్యంగా ప్రదర్శించబడుతుంది. కొంతమంది వారి కోపాన్ని అసలు అణుచుకోలేరు. వెంటనే ఎదుటివారిని కొట్టడమో మాటల తూటాలు విసరడమో చేస్తారు. రెండో రకం కోపంలో కోపాన్ని బాహ్యంగా ప్రదర్శించరు, కానీ వారు లోపల లావాలా ఉడికిపోతూ ఉంటారు. అది ఎప్పుడు పేలుతుందో తెలియదు. మనం ఈ రెండు రకాల కోపాన్ని అదుపులో పెట్టడం ఎలాగో నేర్చుకోవాలి. శంకరాచార్యులు వారు వీటి గురించి 16వ అధ్యాయంలో అక్రోధం క్షమ గురించి మాట్లాడేటప్పుడు వివరిస్తారు. శంకరాచార్యులు వారు రెండు దశలను సూచిస్తారు. ముందు మీలో రేగే క్రోధాన్ని అదుపులో పెట్టుకోవడానికి నేర్చుకోవాలి. అది క్రోధం. రెండో దశ అసలు కోపమే రాకుండా ఉండేలా చూసుకోవాలి. అది క్షమ. మొదటి దశలో మొదట్లో ఎవరి మీదైతే కోపం వస్తుందో వారి దగ్గర నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. మీరు వారు ఎదురుగుండా ఉంటే అందువల్ల కోపంతో విరుచుకుపడే లోపే అక్కడి నుంచి శారీరకంగా వెళ్ళిపోవాలి. అయినా కోపం తగ్గకపోతే ఆ కోపాన్ని ప్రదర్శించండి. పాశ్చాత్య శాస్త్రవేత్తలు మీ కోపాన్ని దిండు మీద చూపండి అంటారు. దిండుని కోపంగా మీ ఇష్టం వచ్చినట్టు బాదండి, దానివల్ల ఎవరూ బాధపడరు. ఇప్పుడు బయటకు పెళ్లిపుకు రాని కోపం గురించి చూద్దాం. తీవ్రమైన కోపం పరిసరాలను కాల్చివేస్తే వెలిబుచ్చిన కోపం మీ లోపలి భాగాల్ని కాల్చివేస్తుంది. అది శారీరక రుగ్మతలకు దారితీయవచ్చు. పొగలు సెగలు కక్కుతున్న కాఫీ తాగారనుకోండి, నోరు కాలిపోతుంది. నోరే వేడిని తట్టుకోలేకపోతే లోపలి భాగాలు, ఇంకా సున్నితంగా ఉండే భాగాలు మీ కోపం యొక్క వేడిని తట్టుకోగలవా చెప్పండి? అందువల్ల లోపలే అణిచివేస్తున్న కోపం కూడా ప్రమాదమే. దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి? మీరు కాసేపు తీరిగ్గా కూర్చుని ఆ కోప కారణాన్ని విశ్లేషించుకోవాలి. ఎవరి మీద కోపం, దేని మీద కోపం? నిజానికి ప్రదర్శించే కోపం కూడా చాలా సార్లు ఎవరి మీద ప్రదర్శిస్తారో అది వారి మీద కాదు. దాన్ని విశ్లేషిస్తూ యు ఆర్ నాట్ ది టార్గెట్ అనే ఒక పుస్తకం వచ్చింది. ఉదాహరణకు మీకు ఆఫీసులో ఏదో సమస్య వచ్చింది. బాస్ ఏదో అన్నాడు. ఆ బాస్ మీద విరుచుకుపడలేరు, అందుకని ఇంట్లో వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శిస్తారు. అణగదొక్కబడిన కోపాన్ని అనేక పద్ధతుల ద్వారా పరిష్కరించవచ్చు, కానీ అవన్నీ తాత్కాలికమే. శాశ్వత పరిష్కారం మాత్రం కామజయమే. కామజయం అంటే బాహ్య ప్రపంచం నుంచి మీరు ఏమీ ఆశించకపోవడం. స్వామి చిన్మయానంద అద్భుతంగా అంటారు, భవిష్యత్తులో ఏదైనా ఆశిస్తే అది నిరాశకు దారితీస్తుంది. ఏది ఆశించినా అది కామం. కామం తీరకపోతే క్రోధానికి దారితీస్తుంది. అందువల్ల కోపాన్ని పరిష్కరించడానికి తాత్కాలిక మార్గాలు ముందు వెతుకుతున్నా తర్వాత శాశ్వత పరిష్కారం ఏమిటో చూడండి. అది కామజయం. అందువల్ల కామ క్రోధ జయం ఒక ముఖ్యమైన సాధన. కామక్రోధాలను జయించకుండా ఆత్మజ్ఞానం పొందితే అహం బ్రహ్మాస్మి కూడా కోపంగా అంటారు. అది బాగుంటుందా?
అహం సంతుష్ట అస్మి అనగలగాలి సంతోషంగా. అంతరంగ సాధనలు తక్కిన 3 సాధనలు వాటి స్థాయిని బట్టి చెప్పబడ్డాయి. అవి శ్రవణ మనన నిధిధ్యాసనలు. 3 చాలా ముఖ్యం. శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు వద్ద శాస్త్రాన్ని అధ్యయనించడం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. శాస్త్రం 7 అంశాల గురించి కూలంకషంగా చర్చిస్తుంది. అవి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, బంధం, బంధహేతువు, మోక్షం, మోక్షహేతువు. ఆత్మజ్ఞానం పొందాలంటే ఈ 7 అంశాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ముందుగా జీవుడు అంటే ఏమిటో చూద్దాం. జీవుడు ఎవరు? ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జీవుడు అంటే నేను. నా గురించి నాకు అనేక సందేహాలున్నాయి. నేను ఎందుకు పుట్టాను? ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాను? ఎందుకు ఈ బాధలన్నీ పడుతున్నాను? నేను మరణించాక ఏమవుతాను? నేను చీమకు కూడా అపకారం తలపెట్టకపోయినా నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి? ఇలా నా గురించి నాకు అనేక సందేహాలున్నాయి. అవన్నీ తీరాలంటే శాస్త్రాన్ని దశల వారీగా అర్థం చేసుకోవాలి. ఇంకా రెండవది జగత్తు. జగత్తు గురించి కూడా మనకు అనేక సందేహాలున్నాయి. ఈ జగత్తు యొక్క సృష్టి ఎందుకు జరిగింది? ఎప్పుడు జరిగింది? ఈ జగత్తు యొక్క కారణం ఎవరు? జగత్తు ఇలా ఎన్నాళ్ళు కొనసాగుతుంది? దీని యొక్క సృష్టి స్థితి లయ కారకుడెవరు? శాస్త్రమే దీనికి జవాబు చెబుతుంది. ఇంకా మూడవది ఈశ్వరుడు. దేవుడు అనేవాడు ఉన్నాడా? నాస్తికులు వేస్తారు ఈ ప్రశ్న. దేవుడు ఉంటే ఆ దేవుడు ఎవరు? స్త్రీయా? పురుషుడా? ఇద్దరూ కలిసిన అర్ధనారీశ్వరుడా? భగవంతుడు ఏకరూప ఈశ్వరుడా? అరూప ఈశ్వరుడా? సగుణమా? నిర్గుణమా? భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడైతే ఇంతమంది ఇన్ని కష్టాలు పడ్డం ఎందుకు? అందరూ ఆనందంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, అందరూ మంచి పనులు చేయాలి, అందరూ ప్రేమగా ఉండాలి. సర్వశక్తిమంతుడైన భగవంతుడు తలుచుకుంటే ప్రపంచాన్ని సుభిక్షం చేయలేడా? ద్రౌపదికి కోరగానే వస్త్రాలు ఇచ్చినట్టుగా ఎక్కడైనా కరువు కాటకాలు ఏర్పడితే భగవంతుడు ఆ ప్రాంతంలో సమృద్ధిగా ఆహారం పయనించి పడేయలేడా? భగవంతుడు దయాళువు అయితే మనుషులు ఇంత కష్టపడుతుంటే జాలి రావటం లేదా? శాస్త్రమే దీనికి కూడా జవాబు చెప్తుంది. బంధం అంటే ఏమిటి? బంధహేతువు. ఎందుకు మనం సంసారానికి బంధీలవుతున్నాం? మోక్షం అంటే ఏమిటి? మోక్షహేతువు. మోక్షం పొందడం ఎలా? ఇవన్నీ సరిగ్గా అర్థం కావాలంటే శాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి. ఇప్పుడు జీవుని గురించి నేర్చుకుని 7 ఏళ్ల తర్వాత ఈశ్వరుని గురించి నేర్చుకుంటాను అంటే అది జరిగే పని కాదు. ఒకదానికి ఇంకొక దానితో ఉన్న సంబంధం అర్థం కాదు, సరికదా? అది పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. శ్రవణం. అందువల్ల ఈ 7 అంశాల గురించి అధ్యయనం చేయడమే కాదు, ఒకదానితో ఇంకొక దానికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని శ్రవణం అంటారు. శ్రవణ దశలో ప్రశ్నలు వేయకూడదు. శ్రద్ధగా సందేహాలు పెట్టుకోకుండా వినాలి. ఎక్కడైనా సందేహం కలిగినా శ్రవణ దశలో అడగకూడదు, రాసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అలా వింటూ పోతుంటే మీకున్న సందేహాల్లో కొన్ని వాటంతట అవే తీరిపోతాయి. శ్రవణం అంటే అజ్ఞాన నివృత్తి. మననంలో మీకు కలిగిన సంశయాలను తీర్చుకోవాలి. సంశయరహిత జ్ఞానమేవ జ్ఞానం భవతి. సంశయ సహిత జ్ఞానం అజ్ఞాన సమానమేవ. సంశయంతో కూడిన జ్ఞానాన్ని అజ్ఞానంతో సమానం. అక్కడ ఒక వైరు వేలాడుతుంది అనుకోండి, దాన్ని ముట్టుకునే ముందు ఎవరినో పిలిచి అడుగుతారు, ఇది లైవ్ వైరా కాదా అంటాడు. అది లైవ్ వైర్ కాదంటాడు. దాన్ని మీరు ముట్టుకోబోతుంటే 99% లైవ్ వైర్ కాదని కలుపుతాడు. 1% సందేహం ఉన్నా మీరు ధైర్యం చేసి దాన్ని ముట్టుకోగలరా? ముట్టుకోలేరు. అందుకని సంశయాలన్నీ పోగొట్టుకోవాలి. ఇది మననం స్థితిలో జరగాలి. మననం అంటే సంశయ నివృత్తి. నిధిధ్యాసనం. నిశ్చయ జ్ఞానం కలిగితే చాలదు, ఆ జ్ఞాన నిష్టలో నిలబడాలి. దాన్ని నిధిధ్యాసనం అంటారు. అహం బ్రహ్మ అస్మి, అహం పూర్ణ అస్మి అనే పెదవులతో యాంత్రికంగా పలికితే చాలదు. లోపల ఉన్న పరిమితి భావన పోవాలి. అది పోకపోతే నేను పూర్ణుడను అంటారు. కానీ మనసులో కొరత ఉంటూనే ఉంటుంది. విక్రమాదిత్యుడు ఒక అందమైన రాకుమారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి విక్రమాదిత్యుడు ఒక పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాకుమార్తె 7 అందమైన అమ్మాయిలతో కలిసి వచ్చింది. వారంతా రాకుమారులు కాదు, ఆమె చెలికత్తులు మాత్రమే. కానీ ఒకేలాగా ముస్తాబై ఉన్న వారిలోంచి అతను రాకుమారి ఎవరో కనిపెట్టాలి.
వారంతా హరికెన్ లాంతరు పుచ్చుకుని విక్రమాదిత్యుని ముందు నుంచున్నారు. చూడ్డానికి అందరూ రాకుమార్తెల్లాగే ఉన్నారు. కానీ విక్రమాదిత్యుడు తెలివైనవాడు. వారిని వారి నూనె లాంతర్లను ఒకసారి కదపమన్నాడు. అలా కదిపినప్పుడు వాటిలోంచి నూనె చుక్కలు నేల మీదకి రాలాయి. నూనె కింద పడగానే వారిలో 6 చటుక్కున వంగి ఆ నూనెను వేళ్లతో తీసి తమ తలకు రాసుకున్నారు. రాకుమార్తె మాత్రం టీవీగా నుంచుంది. ఇలాగా తెలివిగా ఆ రాకుమార్తెను గుర్తుపెట్టాడు విక్రమాదిత్యుడు. దీని సారం ఏమిటి? పైకి రాకుమార్తెలుగా ముస్తాబైన వారిలో ఉన్న దరిద్ర బుద్ధి పోలేదు. అలాగే వేదాంతం నేర్చుకున్నా మీలో ఉన్న కొరత, బాధ, దుఃఖం పోదు. ఒక పక్కన ఏడుస్తూ అహం బ్రహ్మాస్మి అంటారు. నాకు ఈ కొరత తీరలేదు, అహం బ్రహ్మాస్మి అంటారు. నాకు బాధగా ఉంది అంటారు, అహం బ్రహ్మాస్మి అంటారు. అలా అంటే అది జ్ఞాననిష్ట అవదు. అహమన్నం 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 అహమన్నాదోహమన్నాదోహమన్నాద అంటుంది తైత్రీయం. నేను అన్నం, నేను అన్నం, నేను భోక్తను, నేను భోక్తను. మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఇదే భావం గీతలో కూడా ప్రతిధ్వనిస్తోంది. నాకు భిన్నంగా కొంచెం కూడా ఏమీ లేదు. ఈ పూర్ణత్వ భావన అణువునా జీర్ణించుకోవాలి. దరిద్ర భావన కొంచెం కూడా ఉండకూడదు. దానిని జ్ఞాననిష్ట అంటారు. మీలో ఉన్న విపరీత భావనలు పోతే జ్ఞాననిష్టలో నిలబడతారు. విపరీత భావనలను విపర్యయం అంటారు. అందువల్ల నిధిధ్యాసనం అంటే విపర్యయ నివృత్తి. కృష్ణ పరమాత్మ మననాన్ని ఈ శ్లోకంలో సూచిస్తున్నాడు. చిన్నద్వైద యథాత్మనః సర్వభూత హితే రతాః. చిన్నద్వైద అంటే నిశ్చయ జ్ఞానం. నిధిధ్యాసనాన్ని చివరి శ్లోకాల్లో సూచిస్తున్నాడు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ. ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుంచి వెనుకకు లాగి దృష్టిని బుకటి మీద నిలిపి ఉచ్ఛ్వాస నిశ్వాసము సమానంగా చేయాలి. ఆ విధంగా నిధిధ్యాసనం జ్ఞాననిష్టలో నిలబడడానికి తోడ్పడుతుంది. 5వ అధ్యాయంలో నిధిధ్యాసనం ఎలా చేయాలో సూచనప్రాయంగా చెప్పి 6వ అధ్యాయంలో దాన్ని వివరంగా చెప్పుకొస్తాడు. పొందిన జ్ఞానాన్ని జ్ఞాననిష్టగా మలుచుకోకపోతే మీరు నేర్చుకునే దానికి మీరు ప్రవర్తిస్తున్న తీరుకి లంగరు కుదరదు. ఆ విధంగా 4 సాధనలను వివరించాడు కృష్ణ పరమాత్మ ఇందులో. అవి కామ, క్రోధ, జయం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఈ అధ్యాయాన్ని కర్మ సన్యాస యోగము అంటారు. అంటే జ్ఞానం ద్వారా కర్మను సన్యసించాలి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.